మరి ఇవాల్టి ఎడిటోరియల్లోకి వస్తే టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ మిస్డ్ ఆపర్చునిటీ. సో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ ఏంటమ్మా? మిస్డ్ ఆపర్చునిటీ. దేని గురించి మాట్లాడుతున్నారంటే మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO. ద ఆర్టికల్ ఈజ్ రిఫరింగ్ టు ద మీటింగ్. SCO మీటింగ్ రీసెంట్గా జరిగింది. ఆ మీటింగ్ని మనం ఇండియా ఉపయోగించుకోలేకపోయింది, ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. అక్కడ ఇండియా ఆపర్చునిటీ మిస్ అయిపోయింది అనే విషయాన్ని ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. సో ఏంటి SCO అంటే ఏంటి, మనం ఏ ఆపర్చునిటీని మిస్ అయిపోయాం, ఏం చేసి ఉండాల్సింది అనేది ఇవాళ ఈ ఎడిటోరియల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే బిఫోర్ దట్ ఐ విల్ గివ్ యూ ఎ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. I would like to give you a brief background about SCO, Shanghai Cooperation Organization. Shanghai Cooperation Organization గురించి ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ SCOలో 10 కంట్రీస్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ ఆల్ ద నేమ్స్, ఇట్ ఈజ్ యువర్ అసైన్మెంట్. SCOలో ఉన్న 10 మెంబర్ కంట్రీస్ పేర్లన్నీ కూడా మీరు కామెంట్స్లో ఇప్పుడు పెట్టాలి. సో దట్ ఈస్ ద టాస్క్ గివెన్ టు యూ. ఓకే, అయితే SCO ఎక్కడి నుంచి పుట్టిందంటే 1996లో దేర్ వాజ్ అన్ ఆర్గనైజేషన్ బై నేమ్ షాంఘై 5. సో ఒరిజినల్గా షాంఘై 5 అని చెప్పి 1996లో ఒక ఆర్గనైజేషన్ వచ్చింది. సో అందులో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, కిర్గిజిస్తాన్ అండ్ తజికిస్తాన్. సో ఈ 5 కంట్రీలు కలిపి షాంఘై 5 అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందుకు జరిగిందంటే 1991లో USSR విచ్ఛిన్నం తర్వాత, USSR డిజల్యూషన్ తర్వాత మనకి సోవియట్ యూనియన్లో ఉన్న కంట్రీస్లో దే వర్ లాట్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, లాట్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ రిలీజియస్ గ్రూప్స్, ఎథ్నిక్ టెన్షన్స్. సో ఇవన్నీ ఒక్కసారిగా పెరిగిపోయాయి. సో దానివల్ల ఏమైందంటే మనం అందరం కలిసి ఒక సెక్యూరిటీ గ్రూపింగ్ అనేది ఫామ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ కంట్రీస్ అన్నీ కూడా ఒక రీజనల్ సెక్యూరిటీ గ్రూపింగ్ లాగా షాంఘై 5ని ఏర్పాటు చేసుకున్నాయి. దీని యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్ ఈజ్ ఆల్సో కోఆపరేషన్ ఆన్ సెక్యూరిటీ మ్యాటర్స్. సో సెక్యూరిటీ మ్యాటర్స్లో కోఆపరేషనే దీని యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్. సో ఈ ఆబ్జెక్టివ్తోనే షాంఘై 5 అనేది ఇనీషియల్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దీన్ని బిల్డ్ చేస్తూ, దీన్ని కంటిన్యూ చేస్తూ SCO 2001లో ఎస్టాబ్లిష్ అయింది. 2001లో 2001లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగిందనమాట. అయితే SCO 2001లో ఎస్టాబ్లిష్ అయినప్పటికీ ఇండియా 2001లో SCO మెంబర్ కాదు, ఇండియా తర్వాత SCO మెంబర్ అయ్యింది. అయితే SCOలో ఇక్కడ మీరు ప్రధానంగా చూడాల్సిన ఒక ఆస్పెక్ట్ ఏంటంటే దేర్ ఈజ్ ఎ గ్రూప్ కాల్డ్ RATS విత్ ఇన్ SCO. RATS అంటే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అనేది దీంట్లో ఉన్న సబ్ ఆర్గనైజేషను. సో ఇది రెగ్యులర్గా మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో ఈ కంట్రీస్ మధ్య మీటింగ్ అనేది జరుగుతూ ఒకరితో ఒకరు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకునే ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ కంట్రీస్లో టెర్రరిజం దాని పేరులోనే ఉంది, యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. సో టెర్రరిజంకి వ్యతిరేకంగా కంట్రీస్ అన్నీ కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి అనేది ప్రధానమైన పాయింట్, ప్రధానమైన ఇష్యూ. రైట్, ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్తే ఇండియా షుడ్ కన్విన్స్ SCO టు టేక్ ఏ స్ట్రాంగ్ స్టాన్స్ అగెన్స్ట్ టెర్రరిజం. సో ఇండియా ఏం చేయాలి? SCOని కన్విన్స్ చేయాలి. ఏ విషయంలో? టెర్రరిజం పట్ల ఒక స్ట్రాంగ్ స్టాన్స్ తీసుకునేలాగా, అంటే టెర్రరిజంకి వ్యతిరేకంగా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేలాగా మనం SCOని కన్విన్స్ చేయాలి అంటున్నాం. అంటే మరి SCO స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదా అంటే ఇవ్వట్లేదు, ఖచ్చితంగా ఇవ్వట్లేదు. పెహల్గామ్లో తీవ్రవాద ఘటన జరిగినప్పటికీ కూడా, పెహల్గామ్లోనూ రీసెంట్గా తీవ్రవాద ఘటన జరిగినప్పటికీ కూడా దానికి ఖండిస్తూ స్ట్రాంగ్ స్టేట్మెంట్ అనేది SCO నుంచి మనం తెప్పించలేకపోయాం. సో స్టాన్స్ అంటే నీ యాటిట్యూడ్, నీ వ్యూ, నీ పర్స్పెక్టివ్. సో టెర్రరిజం పట్ల మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నామని SCO ఒపీనియన్ ఇచ్చేలాగా ఇండియా SCOని కన్విన్స్ చేయాలని చెప్తున్నారు. ద క్వింగ్డావో మీటింగ్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్స్ ఆఫ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO that ended without a joint communique indicates trouble within the 10-nation grouping.
ఇండికేట్స్ ట్రబుల్ విత్ ఇన్ ద 10 నేషన్ గ్రూపింగ్. ఇక్కడ ఏం రాశారమ్మా, ద క్విన్డావో మీటింగ్. క్విన్డావో అనేది చైనాలో ఒక టౌన్ పేరు, అక్కడ మీటింగ్ జరిగింది. ఎస్సీఓ యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ అందరికీ జరిగిన మీటింగ్ ఇది. ఇందులో జాయింట్ కమ్యూనిక్ అనేది రాలేదు. జనరల్గా ఇలాంటి మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్లో మీటింగ్స్ జరిగితే అన్ని దేశాలు కలిపి ఒక జాయింట్ స్టేట్మెంట్ని రిలీజ్ చేస్తాయి, దాన్ని కమ్యూనిక్ అంటాం. అయితే ఈ జాయింట్ స్టేట్మెంట్ పైన అన్ని దేశాల ప్రతినిధులు, ఫారిన్ మినిస్టర్స్ కావచ్చు, ఎక్కడైతే డిఫెన్స్ మినిస్టర్స్ వాళ్ళు సంతకాలు పెట్టాలి. అయితే ఇండియా ఈసారి ఆ జాయింట్ కమ్యూనిక్ పైన ఇట్ హెస్ రిఫ్యూజ్ టు సైన్, అది సైన్ చెయ్యలేదు, ఇండియా సైన్ చెయ్యలేదు. సో వితౌట్ ఏ జాయింట్ కమ్యూనిక్ లేకుండానే మీటింగ్ అనేది ఎండ్ అయిపోయింది. ఈ ఎండ్ అయిపోవడం అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఇండికేట్స్ ట్రబుల్ విత్ ఇన్ ద 10 నేషన్ గ్రూపింగ్. ఈ 10 దేశాల గ్రూపింగ్లో ట్రబుల్ ఉంది. అంటే అన్ని దేశాలు ఒక మాట మీదకి రాలేకపోతున్నాయి, ఏకాభిప్రాయం సాధించలేకపోతున్నాయి అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తోంది. అది మేజర్ ప్రాబ్లం. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ was forced to withdraw from the joint declaration as it contained no reference to terrorism at the behest of one nation, a reference to Pakistan. Very interesting statement ఇది మీరు గమనించాలి. ఇక్కడ at the behest of అని రాశారు. సో at the behest of అంటే అర్థం ఏంటమ్మా? at the behest of అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే at the request of లేదా at the command of or order of అని అర్థం. అంటే పలానా దేశం, ఎవరా? వన్ నేషన్ పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్తో, పాకిస్తాన్ కమాండ్లో, పాకిస్తాన్ చెప్పిన దాని ప్రకారం టెర్రరిజం జరుగుతోంది అని ఒక స్టేట్మెంట్ పెట్టాలి అని చెప్పి ఇండియా అడిగింది. సో ఇండియా ఏమడిగిందమ్మా? ఇట్ షుడ్ హ్యావ్ ఎ రిఫరెన్స్ టు టెర్రరిజం ఎట్ ద బిహెస్ట్ ఆఫ్ పాకిస్తాన్. అంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తున్న టెర్రరిజం అనే కాంటెక్స్లో ఒక సెంటెన్స్ ఉండాలి. ఎందుకంటే పెహల్గామ్లో జరిగింది, పెహల్గామ్లో మనకి టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, దానికి పాకిస్తాన్ సపోర్ట్ ఎట్ ద బిహెస్ట్ ఆఫ్ పాకిస్తాన్ అది జరిగింది అని చెప్పడం గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అలా ఒక సెంటెన్స్ పెట్టమని అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కానీ ఎస్సీఓ మెంబర్స్ దానికి ఒప్పుకోలేదు. ప్రాబబ్లీ చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఎవరు కూడా దానికి సహకరించలేదు, అందువల్ల వాళ్ళు పెట్టలేదు. సో అందుకు ఇండియాకి కోపం వచ్చింది. అది మొదటిది. రెండవది, దిస్ ఈజ్ అండర్స్టాండబుల్, అది అర్థం చేసుకోదగిందే. గివెన్ దట్ ద మీటింగ్ కమ్స్ జస్ట్ వీక్స్ ఆఫ్టర్ పెహల్గామ్ అటాక్ అండ్ ఆపరేషన్ సింధు, ఆఫ్టర్ విచ్ ఇండియాస్ రిజాల్వ్ టు ఫైట్ టెర్రరిజం హ్యాస్ రీడబుల్డ్. ఆబ్వియస్లీ ఇండియా హర్ట్ అవుతుంది. రీసెంట్గానే పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, మరి దాన్ని స్ట్రాంగ్గా ఖండించాల్సిన బాధ్యత ఎస్సీఓకి ఉంటుంది అని చెప్పి ఇండియా భావిస్తుంది. అదే అక్కడ రిక్వెస్ట్ చేసింది. అయినప్పటికీ కూడా ఎస్సీఓ దాని గురించి అసలు కనీసం రిఫరెన్స్ కూడా మెన్షన్ చేయకపోవడం అనేది ఇండియాకి బాధిస్తుంది. అందుకే దిస్ ఈజ్ అండర్స్టాండబుల్, అర్థం చేసుకోదగింది అని మనం చెప్పొచ్చు. అండ్ ఆపరేషన్ సింధూర్ కూడా రీసెంట్గానే అయ్యింది. ఆ తర్వాత ఇండియాస్ రిజాల్వ్ టు ఫైట్ టెర్రరిజంని ఫైట్ చేయాలన్న పట్టుదల అనేది ఏమైందమ్మా? ఇండియాకి డబల్ అయింది. సో ఇలాంటి సినారియోలో దాని గురించి కనీసం మెన్షన్ చేయకపోవడం ఇండియాకి బాధ కలిగించే అంశం. సో ఇండియా సైన్ చేయకపోవడం అనేది కూడా అండర్స్టాండబుల్, అర్థం చేసుకోదగింది అని అర్థం. వాట్ సౌండ్స్ మోర్ సర్ప్రైజింగ్ ఈజ్ దట్ నాట్ ఓన్లీ డిడ్ ద డ్రాఫ్ట్ రెజల్యూషన్ ఫెయిల్ టు మెన్షన్ టెర్రరిజం, but member states including host China and Russia had even reportedly considered referring to disturbances in Balochistan at the instance of Pakistan, while leaving out mentions of Pahalgam attack and cross-border terrorism that India asked for. ఇది చూడండి, పుండు మీద కారం జల్లినట్టు. ఇండియా అడిగినట్టు పెహల్గామ్ అటాక్ గురించి అసలు ఏమాత్రం మెన్షన్ చేయకుండా, క్రాస్ బార్డర్ టెర్రరిజం గురించి ఏమీ మెన్షన్ చేయకుండా చేయడం ఒక ఎత్తు అయితే, చివరికి బలూచిస్తాన్లో అంటే పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనే విషయం గురించి రాశారు. సో పాకిస్తాన్ ఎప్పుడు ఏముంటుందంటే బలూచిస్తాన్లో జరుగుతున్న డిస్టర్బెన్స్ అన్ని ఇండియా వల్లే, ఇండియా వాటిని స్పాన్సర్ చేస్తుందని చెప్పేసి ఇండియా పైన ఎప్పుడు ఆరోపణలు చేస్తుంటుంది. మనం కాశ్మీర్ గురించి పాకిస్తాన్ ఎలాగైతే తిడుతుంటామో బలూచిస్తాన్ మనల్ని అలా తిడుతుంది. కాకపోతే కాశ్మీర్లో వాళ్ళు నిజంగానే తప్పు చేస్తున్నారు, బలూచిస్తాన్ ఇండియా ఏం చేయనప్పటికీ కూడా ఇండియాని అదొక సాకుగా బూచిగా చూపించి ఇండియాని బద్నాం చేయడానికి, చెడ్డగా చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో బలూచిస్తాన్లో డిస్టర్బెన్సెస్ గురించి దే రిపోర్టెడ్లీ కన్సిడర్డ్ రిఫరింగ్ టు, వాటి గురించి మెన్షన్ చేద్దామని చెప్పి ఆలోచించారు. ఎవరు అడిగారని? ఎట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసిందని, పాకిస్తాన్ అడిగిందని. ఇక్కడ రెండు ఎక్స్ప్రెషన్స్ గమనించారా? ఇందాక ఎట్ ద బిహెస్ట్ ఆఫ్ అన్నాం, ఇక్కడేమో ఎట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ అన్నాం.
ఎట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేశారని లేదా వాళ్ళు అడిగారని అర్థం. ఎట్ ద బిహెస్ట్ ఆఫ్ అంటే అది కూడా సిమిలర్గా ఎట్ ద రిక్వెస్ట్ చేశారని చెప్పొచ్చు, లేదా కమాండ్ చేశారని, ఆర్డర్ చేశారని కూడా చెప్పొచ్చు. అది ఇండియా ఏమో పాకిస్తాన్ చెప్తోంది, అందువల్ల పహల్గామ్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం జరుగుతుందని పెట్టమంటే పెట్టలేదు. కానీ బలూచిస్తాన్లో డిస్టర్బెన్సెస్ గురించి పాకిస్తాన్ అడిగితే దానికోసం పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చేసారు. సో అది ఇండియాకి ఇంకా ఇరిటేట్ చేసింది. దిస్ ఈజ్ స్టార్క్ గివెన్ దట్ SCO's ఫౌండింగ్ చార్టర్ ఇన్ 2002 focused on the need to build mutual intra-regional efforts to curb terrorism, separatism and extremism, and the director of SCO's signature regional anti-terrorist structure was present. సో బేసిక్గా మీకు ర్యాట్స్ గురించి చెప్పాను ఇందాక. సో ర్యాట్స్ అనేది ఈ మీటింగ్స్ అనేది ఎక్కువగా కండక్ట్ చేసే సంస్థని, దాని యొక్క డైరెక్టర్ కూడా ఉన్నారు. బట్ దాని యొక్క ర్యాట్స్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి? టెర్రరిజం మీద ఫైట్ చేయడం. మేజర్ ఆబ్జెక్టివే టెర్రరిజం మీద ఫైట్ చేయడం. అలాంటిది అది అతను ఉన్నప్పటికీ కూడా టెర్రరిజంని కర్బ్ చేయాలనేది మేజర్. అసలు ఇన్ఫ్యాక్ట్ SCO యొక్క ఫౌండింగ్ చార్టర్ 2001లో వచ్చింది, 2002లో దాని యొక్క ఫౌండింగ్ చార్టర్ మీరు గమనిస్తే మ్యూచువల్ ఇంట్రా రీజనల్ ఎఫర్ట్స్ టు కర్బ్ అంటే కంట్రోల్, టెర్రరిజంని కంట్రోల్ చేయాలి, సెపరేటిజంని కంట్రోల్ చేయాలి, ఎక్స్ట్రీమిజంని కంట్రోల్ చేయాలి. దానికోసం దేశాలన్నీ కూడా ఒకరితో ఒకళ్ళు సహకరించుకోవాలి, ఒకరితో ఒకళ్ళు కోఆపరేట్ చేసుకోవాలి అనేదే మేజర్ పార్ట్ ఇన్ SCO's ఫౌండింగ్ చార్టర్. అలాంటిది ఉన్నప్పుడు కూడా మరి టెర్రరిజం జరుగుతున్నప్పుడు నిజంగానే కొంతమంది చనిపోవడం కూడా జరిగినప్పటికీ కూడా దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా పెట్టకపోవడం అనేది ఇట్ ఈజ్ ఇన్ స్టార్క్ కాంట్రాస్ట్. స్టార్క్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ కాంట్రాస్ట్ విత్ అని చెప్పొచ్చు. లేదా ఇట్ ఈస్ సివియర్, చాలా మీనింగ్స్ ఉంటాయి స్టార్క్కి. స్టార్క్ అంటే సివియర్, హార్ష్ అనే మీనింగ్ ఉంటుంది. అలాగే స్టార్క్ కాంట్రాస్ట్ అంటే కంప్లీట్గా దానికి ఆపోజిట్గా ఉంది. అంటే SCO యొక్క ఫౌండింగ్ చార్టర్ వచ్చేసి టెర్రరిజంకి వ్యతిరేకంగా కోఆపరేట్ చేసుకోవాలని చెప్తూ ఉంటే నిజంగా టెర్రరిజం జరుగుతుంటే దాని గురించి అసలు ఒక మాట కూడా పెట్టకపోవడం అనేది ఇట్ ఈజ్ ఇన్ స్టార్క్ కాంట్రాస్ట్ అనే పదం అక్కడ రాయలేదు, కానీ మీనింగ్ అదే. అంటే కంప్లీట్గా, స్టార్క్ అంటే ఇంకో మీనింగ్ కంప్లీట్, చాలా మీనింగ్స్ వస్తాయి. సో కంప్లీట్లీ ఇన్ కాంట్రాస్ట్ విత్ SCO's ఫౌండింగ్ చార్టర్ అన్నట్టుగా మనం దీన్ని తీసుకోవచ్చు. Statements by the SCO Secretariat and Chinese Foreign Ministry stuck to anodyne statements such as cooperation on modern security challenges and threats. అయితే SCO Secretariat మరియు చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళు ఏ స్టేట్మెంట్స్ రాశారు? సింపుల్గా దే స్టక్ టు anodyne అంటే నాన్ కాంట్రవర్షియల్, అంటే ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా సింపుల్గా రాసేస్తే ఏ ఇష్యూ కూడా ఉండదు అంటాం చూడండి. అట్లాంటి వాటిని యానోడైన్ స్టేట్మెంట్స్ అంటాం. అంటే నాన్ కాంట్రవర్షియల్, అవాయిడింగ్ కాంట్రవర్సీ అన్నట్టు. ఇప్పుడు కోఆపరేషన్ అండ్ మోడర్న్ సెక్యూరిటీ ఛాలెంజెస్ థ్రెట్స్ అంటే ఎవరిని మనం అఫెండ్ చేసినట్టు కాదు, ఎవరిని తిట్టినట్టు కాదు, సో ఎవరి గురించి మనం నెగిటివ్గా రాసినట్టు కాదు. సో ఇష్యూస్ ఉండవు, ఎవరు దీన్ని అబ్జెక్ట్ చేయరు. అట్లాంటి ఎవరిని ఇబ్బంది పెట్టిన స్టేట్మెంట్స్తో వాళ్ళు నింపేశారు స్టేట్మెంట్స్. All eyes will now be on the SCO Foreign Ministers July meet and the SCO summit in August-September to see if India's concerns are more appropriately addressed. ఇప్పుడు నెక్స్ట్ జూలైలో SCO ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ అయింది, నెక్స్ట్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ జరగబోతుంది. అలాగే August-Septemberలో SCO సమ్మిట్ జరగబోతుంది. డిఫరెన్స్ ఏంటి? డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్కి, ఫారెన్ మినిస్టర్ మీటింగ్కి, మీటింగ్కి. సమ్మిట్ అనేది హైయెస్ట్ లెవెల్, శిఖరాగ్ర సమావేశం అంటాం. దాంట్లో దేశ అధినేతలు పాల్గొంటారు. అంటే ప్రధానమంత్రి మోదీ గారు కానీ, లేకపోతే మన ప్రెసిడెంట్ కానీ, ఎట్లా హయ్యెస్ట్ లెవెల్ మినిస్టర్స్ కాకుండా ఇంక ప్రైమ్ మినిస్టర్ కానీ, లేకపోతే ప్రెసిడెంట్ కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాంటి మీటింగ్స్ మనం సమ్మిట్ మీటింగ్స్ అంటాం. సో August-Septemberలో సమ్మిట్ మీటింగ్ కూడా జరగబోతుంది. అట్లీస్ట్ అప్పుడైనా సరే ఇండియా యొక్క కన్సర్న్స్ని అప్రోప్రియేట్గా అడ్రస్ చేస్తారో లేదో మనం చూడాలి అని చెప్పి రాశారు. న్యూఢిల్లీ మస్ట్ స్టడీ వెదర్ దేర్ ఆర్ షార్ట్ కమింగ్స్ ఇన్ డెలివరింగ్ ఇట్స్ మెసేజ్ ఆన్ ద 3-pronged న్యూ నార్మల్ PM నరేంద్ర మోదీ అనౌన్స్డ్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత 3-pronged న్యూ నార్మల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఇకపై టెర్రరిజం పట్ల ఇండియా యొక్క స్ట్రాటజీ అనేది మారుతోంది. ఇంతకు ముందులాగా స్ట్రాటజిక్ రిస్ట్రైంట్, ఇంతకుముందు ఎలా ఉండేది ఇండియా? స్ట్రాటజిక్ రిస్ట్రైంట్ అంటే ఎప్పుడు కూడా వ్యూహాత్మకంగా మనం, రిస్ట్రైంట్ అంటే అదుపు చేసుకునే వాళ్ళం, అంటే ఆవేశపడకుండా పెద్ద పెద్ద రెస్పాన్సులు చేయకుండా స్లోగా ఉండేవాళ్ళం. ఇండియా ఇంతకుముందు అలా ఉండేది. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత
నరేంద్ర మోదీ గారు చెప్పారు, మా టెర్రరిజం పట్ల మా స్ట్రాటజీ మారింది. సో వీఆర్ ఎంటరింగ్ ఏ న్యూ నార్మల్. న్యూ నార్మల్ అంటే ఒక కొత్త తరహా స్ట్రాటజీకి మనం వెళ్తున్నాము, ఇప్పటి వరకు ఉన్నది వేరు, ఇకపై మన స్ట్రాటజీ మారుతుంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అయితే మోదీ గారు దాంట్లో భాగంగా ఏం చెప్పారంటే, మొదటిది జీరో టాలరెన్స్ ఫర్ టెర్రరిజం. 3 ప్రాంగ్డ్ స్ట్రాటజీ అన్నాం కదమ్మా. జీరో టాలరెన్స్ ఫర్ టెర్రరిజం పట్ల ఇకపై అసలు ఎటువంటి టాలరెన్స్ ఉండదు. ఓకే, ఎప్పుడో టెర్రరిస్ట్ అటాక్స్ ఏమైనా జరిగితే వాటిని ఐసోలేటెడ్ ఈవెంట్స్గా మేము చూడబోము, అంటే ఏదో జరిగిందిలే పొరపాటున అన్నట్టుగా చూడబోము. ఇంకో పాయింట్ ఏం చెప్తుందంటే, టెర్రరిస్ట్ గ్రూప్స్కి వాటి స్పాన్సర్స్కి మేము ఇంకా డిస్టింక్షన్ పెట్టము. ఫర్ ఎగ్జాంపుల్ లష్కర్ ఏ తోయిబా ఉంది, అది టెర్రరిస్ట్ గ్రూప్, దాన్ని సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్. లష్కర్ ఏ తోయిబా ఏదన్నా తప్పు చేస్తే అది పాకిస్తాన్కి సంబంధం లేదు అని ఇండియా అనుకోదు, పాకిస్తాన్కి సంబంధం ఉందనే మేము అనుకుంటాము. ఇకపై ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది కదా అని అనుకోము. ఒక్క ఇండియన్ టెర్రరిస్ట్ అటాక్ వల్ల చనిపోయినా అది పాకిస్తాన్ మా మీద యుద్ధం చేసినట్టుగానే మేము భావిస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మిలిటరీ అండ్ స్ట్రాటజిక్ రిటాలియేషన్. ఇంతకుముందు అయితే ఏం జరిగేదంటే, మనకి టెర్రరిస్ట్ అటాక్ ఎప్పుడైనా జరిగితే అది ఎవరు చేశారో కనిపెట్టి రీసెర్చ్ చేసి చట్ట ప్రకారం వాళ్ళని శిక్ష పడేలా చేయడానికి ఇండియా ప్రయత్నం చేసేది. కానీ ఇకపై సైలెంట్గా ఉండే సమస్య లేదు. మీరు మా మీదకి వచ్చారంటే ఇమీడియట్గా రిటాలియేషన్, అంటే దాడికి ప్రతిదాడి అనేది జరుగుతుంది. అండ్ అవసరమైతే ప్రియంటివ్ స్ట్రైక్స్, అంటే మీరు మా మీద దాడి చేయకుండా మిమ్మల్ని ఆపే స్ట్రైక్స్ని ప్రియంటివ్ అంటాం. ప్రియంటివ్ అంటే టు ప్రియంప్ట్ అంటే టు స్టాప్, టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, అలాంటివి కూడా చేయడానికి అవకాశం ఉంది అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, మూడవది గ్లోబల్ డిప్లొమాటిక్ క్యాంపెయిన్ టు ఐసోలేట్ స్పాన్సర్స్ ఆఫ్ టెర్రరిజం. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఎవరైతే టెర్రరిజంని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రపంచంలో అందరికీ వాళ్ళు చేస్తున్న తప్పుని తెలియజేసేలాగా ప్రయత్నం చేసి, డిప్లొమాటిక్ క్యాంపెయిన్ అంటే ప్రపంచ దేశాలకి వాళ్ళు చేస్తున్న తప్పుని మేము తెలియజేస్తాము, దౌత్యపరమైన చర్యలు తీసుకుంటాము, వాళ్ళని ఒంటరి చేస్తాము అనేది మూడో స్ట్రాటజీ. సో 3 ప్రాంగ్డ్ అంటే మూడు అంచెల విధానం. ఎలా అంటారు చూడండి, ఇలా 3 యాంగిల్, 3 పార్ట్స్ ఉంటాయి ఆ స్ట్రాటజీలో. అవన్నీ కూడా చేయబోతున్నామని చెప్పేసి ఇండియా చెప్పడం జరిగింది. ఓకే, సో ఒకవేళ ఇంకో పాయింట్ ఏంటంటే, దేర్ ఆర్ షార్ట్ కమింగ్స్ అంటే అర్థం ఏంటమ్మా? లోపాలు, లోటుపాట్లు. సో మరి కొత్త స్ట్రాటజీ ప్రకారం వచ్చాం కదా, మరి ఈ స్ట్రాటజీ ప్రకారం మన మెసేజ్ని మనం డెలివర్ చేయలేకపోయామా అన్న క్వశ్చన్ అనేది ఇక్కడ వస్తుంది. మెసేజ్ మనం ప్రాపర్గా డెలివర్ చేయగలిగామా, చేయలేకపోయామా, దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనే విషయాన్ని ఇండియా ఒక్కసారి స్టడీ చేయాలంటే అర్థం ఏంటమ్మా? ఇట్ మస్ట్ అండర్స్టాండ్ ఇట్ అని అర్థం. It must figure out. In particular, China's unhelpful role as chair on this issue is disquieting, given its recent thaw with India. సో ఇక్కడ ఏం రాస్తారమ్మా? ఇన్ పర్టికులర్గా తీసుకుంటే మనకి చైనాస్ అన్హెల్ప్ఫుల్ రోల్ యాజ్ చైర్ ఆన్ ద ఇష్యూ. ఈ ఇష్యూ విషయంలో చైనా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ SCO మీటింగ్కి చైర్పర్సన్ ఎవరంటే చైనా. మరి చైనా చైర్పర్సన్గా ఏమైనా సహకరించిందంటే లేదు. అన్హెల్ప్ఫుల్ రోల్ అంటే సహాయం చేయలేదు. ఇట్ ఈస్ డిస్క్వైటింగ్ అంటే కాజింగ్ అనాయన్స్ లేదా కాజింగ్ ఇరిటేషన్. అది కొంచెం ఇరిటేట్ చేసేలాగా, మనకి కోపం తెప్పించేలాగా ఉంది. ఎందుకని? ఆర్ ఈవెన్ డిస్టర్బింగ్ అన్నట్టు కూడా చెప్పొచ్చు. ఎందుకనంటే గివెన్ రీసెంట్ థా విత్ ఇండియా. థా అంటే అర్థం ఏంటమ్మా? బాగా గడ్డకట్టేసిన మంచు కరిగిపోవడాన్ని థాయింగ్ అంటాం. రిలేషన్స్ పరంగా తీసుకుంటే ఇద్దరి మధ్య రిలేషన్స్లో థా వచ్చిందంటే అర్థం ఏంటమ్మా? రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి అని అర్థం. ఇప్పుడు గడ్డ కట్టింది అనుకోండి, మంచు కదలిక ఉండదు. అలాగే 2 దేశాల మధ్య రిలేషన్స్ కదలకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండిపోవడం అనేది ఇట్ ఈజ్ మెటఫారికల్లీ ఈక్వేటెడ్ విత్ మంచు గడ్డ కట్టడం. సో థాయింగ్ అంటే మంచు కాస్త వాటర్గా మారడం. సో రిలేషన్స్ పరంగా తీసుకుంటే అది ఏమవుతుంది? రిలేషన్స్ అనేవి నార్మల్ అవ్వడం, రిలేషన్స్ కూల్ అవ్వడం, సో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, సో రిలేషన్స్లో ఇంప్రూవ్మెంట్ రావడం. సో చైనాకి భారతదేశానికి మధ్య రిలేషన్స్లో ఈ మధ్యన ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. సో కాబట్టి చైనా ఎంతో కొంత సహకారం చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయినప్పటికీ కూడా యాజ్ ఎ చైర్పర్సన్ ఆఫ్ SCO చైనా ఏ రకంగానూ సహాయం చేయలేదు. అది మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్న అంశంగా చెప్పొచ్చు. Unlike the SAARC grouping, where India held sway, the SCO is more focused on original founders China, Russia, Central Asian states.
సార్క్ గ్రూపింగ్ మీరు తీసుకుంటే అందులో ఇండియా హెల్డ్ స్వే అంటే అర్థం ఏంటమ్మా? హోల్డ్ స్వే అంటే అర్థం ఏంటంటే హ్యావ్ కన్సిడరబుల్ ఇన్ఫ్లుయెన్స్. హోల్డింగ్ స్వే అంటే అర్థం ఏంటమ్మా? హ్యావింగ్ కన్సిడరబుల్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఇండియాకి సార్క్ గ్రూపింగ్ విషయంలో చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అన్లైక్ దట్, దానిలా కాకుండా ఎస్సీఓకి వచ్చేసరికి ఇట్ ఈస్ మోర్ ఫోకస్ ఆన్ ద ఒరిజినల్ ఫౌండర్స్. ఇండియా ఈజ్ నాట్ ది ఒరిజినల్ ఫౌండింగ్ మెంబర్, ఇండియా తర్వాత ఎంటర్ అయింది. మీకు ఇంకో క్వశ్చన్, ఇండియా ఏ సంవత్సరంలో ఎస్సీఓలో జాయిన్ అయ్యింది? సో యూ హ్యావ్ టు రీసెర్చ్ అండ్ పుట్ ద ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎస్సీఓలో ఇండియా ఏ ఇయర్లో మెంబర్ అయింది అనేది మీరు చెప్పండి. ఎస్సీఓ ఈజ్ మోర్ ఫోకస్డ్ ఆన్ ద ఒరిజినల్ ఫౌండర్స్ చైనా, రష్యా, సెంట్రల్ ఏషియన్. సో ఒరిజినల్గా చైనా, రష్యా, సెంట్రల్ ఏషియన్ దేశాలు ఇందులో మెంబర్స్ కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉంటుంది ఎస్సీఓ. ఇక్కడ ఇండియా ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ అని అర్థం. మిస్టర్ సింగ్స్ పార్టిసిపేషన్ ఫాలోడ్ క్లోజ్లీ on the heels of India disassociating itself from a statement on Israel's June 13 attack on SCO member Iran as it was critical of Israel. So basically SCO member Iran kuda SCO lo member, SCO member aina Iran paina Israel June 13వ తారీఖున అటాక్ చేసింది. సో దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఒక స్టేట్మెంట్ SCO రిలీజ్ చేస్తే దాన్ని కూడా ఇండియా, ఆ విషయంలో ఇండియా దానికి అనుకూలంగా లేదు. ఓకే, ఇండియా డిస్అసోసియేటింగ్ ఇట్ సెల్ఫ్ అంటే ఇండియా దాంతో అసోసియేట్ చేసుకోలేదు, ఆ స్టేట్మెంట్కి ఇండియాకి సంబంధం లేదని చెప్పి ఇండియా దూరం జరిగింది. అది రీసెంట్గానే, ఎందుకంటే ఇండియాకి ఇజ్రాయెల్ కూడా ఫ్రెండ్ కాబట్టి ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ని తిడుతూ రాసిన స్టేట్మెంట్కి ఇండియా దూరంగా ఉంది, దానికి ఇండియా డిస్అసోసియేట్ అయ్యింది. ఆన్ ద హీల్స్ ఆఫ్ అంటే ఫాలోయింగ్ అన్నట్టు మీరు తీసుకోవచ్చు, అది జరిగిన వెంటనే అన్నట్టు. సో రెండోది, పోస్ట్ ఆపరేషన్ సింధూర్ అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ద గవర్నమెంట్స్ అండ్ పార్లమెంటరీ డెలిగేషన్స్ టు 32 కంట్రీస్ బట్ నాట్ టు ఎనీ ఎస్సీఓ మెంబర్ కంట్రీ. 32 దేశాలకి ఇండియా పార్లమెంటరీ డెలిగేషన్స్ అంటే ప్రతినిధి బృందాలని పంపించింది. అయితే ఒక్క ఎస్సీఓ మెంబర్ కంట్రీకి కూడా పంపించలేదు. ఎస్సీఓ మెంబర్ కంట్రీస్లో ఒక్కదానికి కూడా పంపించలేదు. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ద గవర్నమెంట్ లాస్ట్ ఎ ఛాన్స్ టు గివ్ ద గ్రూపింగ్ ఎనీ ప్రామినెన్స్ బై డూయింగ్ సో. Although External Affairs Minister S. Jaishankar chaired a meeting of the India Central Asia Forum in June. ఇక్కడ పాయింట్ చూడండి, ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ద గవర్నమెంట్ లాస్ట్ ఎ ఛాన్స్, గవర్నమెంట్ ఒక మంచి అవకాశాన్ని కోల్పోయింది అని మనం చెప్పొచ్చు. అంటే కోల్పోయిందని చెప్పే అవకాశం ఉంది అని అర్థం. ఎందుకని టు గివ్ ద గ్రూపింగ్ ఎనీ ప్రామినెన్స్ బై డూయింగ్ సో అంటే బేసిక్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు 32 దేశాలకి ప్రతినిధులు పంపారు, దేనికోసం? పాకిస్తాన్ చేసిన తప్పులు ఎండగట్టడానికి. మరి 32 దేశాలకు పంపించిన వాళ్ళు ఎస్సీఓలో ఉన్న 10 కంట్రీస్లో ఒక్క కంట్రీకి కూడా పంపలేరు. అంటే ఒక్క కంట్రీకి కూడా ఇండియా ప్రతినిధి బృందాన్ని పంపలేదు అనే విషయం దేన్ని ఇండికేట్ చేస్తుంది? మేబీ ఇండియా ఈ గ్రూప్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనే విషయాన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఒక రకంగా మనం పంపించి ఉండుంటే ఈ గ్రూప్కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చామన్న ఇండికేషన్ వెళ్ళేది. సో ఈ గ్రూప్కి ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక ఛాన్స్ని ఇండియా కోల్పోయిందని మనం చెప్పొచ్చు. అయితే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఈ ఇండియా సెంట్రల్ ఏషియా ఫోరం మీటింగ్ చైర్పర్సన్గా ఉన్నారు. అదైతే జరిగింది. ఇండియాకి సెంట్రల్ ఏషియాకి మధ్య, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి మధ్య ఒక ఫోరం మీటింగ్ జరిగింది. దాంట్లో మనకి ఎస్ జయశంకరే చైర్పర్సన్గా ఉన్నారు. అదైతే జరిగింది. కానీ అన్ని కంట్రీస్కి పంపించి వీటిలో ఒక కంట్రీకి కూడా పంపించకపోవడం, అట్లీస్ట్ రష్యా కన్నా పంపించుంటే బాగుండేది అనేది ఒక పాయింట్. అది అలా ఇచ్చుంటే ఆ గ్రూప్కి ఇండియా ఇంపార్టెన్స్ ఇస్తుందన్న విషయం బయటికి తెలిసేది. అవకాశాన్ని మనం మిస్ అయ్యామని చెప్పొచ్చు. India's decision to skip hosting an in-person summit of the SCO during its turn in 2023 could also still rankle. 2023లో ఇండియా చైర్పర్సన్ SCOకి. మరి ఆ టైంలో ఇన్పర్సన్ సమ్మిట్ అంటే ఏంటమ్మా? ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇండియాది. కానీ ఇండియా ఏం చేసింది? ఇట్ హెస్ డిసైడెడ్ టు స్కిప్ ఇట్. సో హోస్ట్ చేయకుండా స్కిప్ చేసేసింది. సో దానివల్ల కూడా SCO మెంబర్స్కి ఇండియా మీద కోపం ఉండవచ్చు. ర్యాంకిల్ అంటే క్రియేట్ యాంగర్, కాజ్ అనాయన్స్ ఆర్ యాంగర్ అని అర్థం. ఓకే, అది ఇప్పటికీ కూడా కోపాన్ని కలిగించే అవకాశం ఉంది అని అర్థం. అర్థమైందమ్మా? సో అది కూడా కోపాన్ని కలిగించే అవకాశం ఉంది, దానివల్ల కూడా వాళ్ళు మన మీద కోపంగా ఉండొచ్చు అని అర్థం. సో బ్రేకింగ్ విత్ ద గ్రూపింగ్, సో ఈ గ్రూప్తో బ్రేక్ అయ్యి which is an important regional forum will simply leave an open platform for Pakistan. కంప్లీట్గా మనం ఎస్సీఓతో బ్రేక్ అయిపోయి బయటకు వచ్చాం అనుకోండి, లేదా ఎస్సీఓకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనం వదిలేసాం అనుకోండి, అదేమవుతుంది? ఆ గ్రూపింగ్ని పాకిస్తాన్ వాడుకుంటుంది. ఆ గ్రూపింగ్లో ఉన్న కంట్రీస్ అన్నింటినీ మ్యానిపులేట్ చేసి ఇండియన్ ఎనిమీగా ప్రొజెక్ట్ చేయడానికి పాకిస్తాన్ ఒక ప్లాట్ఫామ్గా వాడేసే అవకాశం ఉంటుంది. సో ఆ గ్రూపింగ్తో బ్రేక్ చేసుకోవడం అనేది ఇండియాకి మంచిది కాదు.
ఇన్స్టెడ్ ఆఫ్ క్రయింగ్ ఫౌల్ అంటే కంప్లైంట్స్ ఇస్తూ అలా చేయలేదు ఇలా చేయలేదు అని కంప్లైంట్ ఇచ్చే బదులు ద గవర్నమెంట్ మస్ట్ కన్విన్స్ మెంబర్స్ దట్ దేర్ ఇంట్రెస్ట్ లై ఇన్ స్ట్రెంథనింగ్ క్రాస్ రీజనల్ సపోర్ట్ అగైన్స్ టెర్రరిజం. సో టెర్రరిజంకి వ్యతిరేకంగా దేశాలన్నీ కూడా మ్యూచువల్ సపోర్ట్ చేసుకుంటేనే మీకు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏం రాశారమ్మా, దేర్ ఇంట్రెస్ట్స్ లై. ఇంట్రెస్ట్ అంటే అర్థం అంటే ఇక్కడ ప్రయోజనాలు అని అర్థం. అంటే క్రాస్ రీజనల్ సపోర్ట్ అగైన్స్ టెర్రరిజం చేసుకుంటేనే అందరి ప్రయోజనాలు మనం కాపాడిన వాళ్ళు అవుతాం. అంటే అన్ని దేశాలకి దానివల్ల ఉపయోగం అవుతుంది. టెర్రరిజం అనేది ఒక గ్లోబల్ థ్రెట్, ఏదో 1-2 కంట్రీలని కాదు, అన్ని కంట్రీలు నష్టపోతున్నాయి. సో కాబట్టి మీకు టెర్రరిజం విషయంలో క్రాస్ రీజనల్ సపోర్ట్ చేసుకోవడం వల్ల అందరికీ మంచి జరుగుతుందనే విషయాన్ని వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి. సో కంప్లైంట్ చేస్తూ ఇన్స్టెడ్ ఆఫ్ క్రయింగ్ ఫౌల్ మనం ఏం చేయాలమ్మా, కంప్లైంట్స్ మానేసి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కన్విన్సింగ్ దెమ్. క్రాస్ రీజనల్ సపోర్ట్ చేసుకునేలాగా కన్విన్స్ చేయాలి. క్రై ఫౌల్ అంటే అర్థం ఏంటి, అది అన్ఫైర్, అన్జస్ట్, మాకు అన్యాయం జరుగుతుంది అని బాధపడే బదులు వాళ్ళని కన్విన్స్ చేయడం పైన ఇండియా దృష్టి పెట్టాలి అని అర్థం. సో 5 కీ బుల్లెట్ పాయింట్స్ కూడా ఇచ్చాను ఎడిటోరియల్ నుంచి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటమ్మా ఈ ఆర్టికల్లో, క్రిటికల్ యట్ కన్స్ట్రక్టివ్, అంటే క్రిటిసైజ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్టివ్, ఏం చేయాలో సలహాలు కూడా చెప్తుంది. కన్స్ట్రక్టివ్ అంటే అర్థం ఏంటమ్మా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే నువ్వు తప్పు పడుతూనే ఏం చేయాలో సలహాలు ఇస్తే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటాం. ఓన్లీ తిట్టూరుకుంటే అది కన్స్ట్రక్టివ్ కాదు. మెయిన్ ఐడియా ఏంటమ్మా, ఇండియా షుడ్ ఎగ్జిట్, నో. పాకిస్తాన్కి బయాస్గా ఉందని ఎగ్జిట్ అవ్వాలా, నో. ఎస్సీఓ ఈజ్ నో లాంగర్ రిలవెంట్, నో. ఇట్ మస్ట్ ఎంగేజ్ మోర్ ఎఫెక్టివ్గా ఎంగేజ్ అవ్వాలి, అది మేజర్ పాయింట్. ఎఫెక్టివ్ ఎంగేజ్మెంట్ అనేది జరగట్లేదు, ఎంగేజ్మెంట్ ఇంకా ఎఫెక్టివ్గా జరగాలనేది మేజర్ పాయింట్. ఇన్ఫరెన్స్, ఇండియాస్ డెసిషన్ టు అవాయిడ్ హోస్టింగ్ ఎస్సీఓ సమిట్ మే హ్యావ్ వీకెండ్ ఇట్స్ డిప్లొమాటిక్ లెవరేజ్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఎస్, ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రాశాడు 2023లో మనం చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఇన్-పర్సన్ మీటింగ్ పెట్టుండాలి, కానీ ఇండియా పెట్టకుండా స్కిప్ చేసింది. అలా చేయడం వల్ల ప్రాబబ్లీ ఆర్గనైజేషన్లో ఇండియా అంత సీరియస్గా లేదు, మన ఎస్సీఓ మెంబర్స్ని సీరియస్గా తీసుకోదన్న ఇండికేషన్ వెళ్ళుంటుంది. అందుకని దీన్ని మనం ఇన్ఫరెన్స్గా తీసుకోవచ్చు. ఇన్ఫరెన్స్ అనేది డైరెక్ట్గా మీకు అందులో మెన్షన్ చేయరు, అక్కడ రాశారు, ఇండైరెక్ట్గా రాశారు. కుడ్ ఆల్సో ర్యాంకిల్ అని రాశారు, గుర్తుందా? 2023 ఇండియా మీటింగ్ స్కిప్ చేయడం కూడా ఆల్సో, అది కూడా వాళ్ళకి కోపం తెప్పించి ఉండొచ్చు అని. సో ఇట్ మే హ్యావ్ వీకెండ్ ఇట్స్ డిప్లొమాటిక్ లెవరేజ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఇండియాకి బలం అనేది తగ్గిపోవడానికి అది కూడా కారణమై ఉండొచ్చు. ఎస్సీఓ ప్రతిసారి సపోర్ట్ చేసిందా, నో. ఇండియా విత్డ్రా అవ్వాలనుకుంటుందా, నో. పహల్గామ్ అటాక్ని సపోర్ట్ చేసాయా, నో. అలాగే అజంప్షన్ తీసుకుంటే ఆల్ రీజనల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టివ్, అన్ని ఈక్వల్లీ ఎఫెక్టివ్ అని ఎలా చెప్తాం? ఇండియా హ్యాస్ నో రోల్ ఏంటమ్మా, రోల్ ఉంది కదా. ఎస్సీఓ మెంబర్ స్టేట్స్ కెన్ బి పర్సువేటెడ్ టు అడాప్ట్ ఏ స్ట్రాంగర్ స్టాండ్. ఎస్, వాళ్ళని డిప్లొమసీతో కొంచెం ఓపికపడి వాళ్ళని కన్విన్స్ చేస్తే టెర్రరిజంకి వ్యతిరేకంగా వాళ్ళ స్ట్రాంగ్ స్టాండ్స్ తీసుకునేలాగా చేయొచ్చు. కెన్ బి పర్సువేటెడ్ అంటే కన్విన్స్డ్ అని అర్థం. సో ఆన్సర్ ఈజ్ సి. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి కూడా ఉన్నాయి. సో మీకు నచ్చిన కోర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు అట్ LTX క్లాసెస్. దట్స్ ఇట్, టేక్ కేర్.